ప్రపంచానికి పాఠాలు చెప్పటం ఎవ్వరికైనా తేలికే. కాని ఆ పాఠాలు చెప్పాలి అంటే తగిన స్థాయి ఉండాలి, హోదా ఉండాలి, అంతకుమించి క్రెడిబిలిటీ కూడా ఉండాలి. క్రెడిబిలిటీ అన్నది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక వ్యవస్థకు సంబంధించింది కాదు, ఒక దేశానికి సంబంధించింది. అయితే అది చాలా చాలా పెద్ద విషయం అవుతుంది. అలాంటి విషయం ఇప్పుడు అమెరికాకు ఒక అగ్నిపరీక్షలాగా నిలుస్తోంది. ప్రపంచంలో తనో సంపన్న దేశంగా నిలిచిన అమెరికా ఇప్పుడు భవిష్యత్ ఏంటన్నది వెతుక్కుంటోంది. భవిష్యత్తులో అమెరికా ఉంటుందా, ఊడుతుందా అన్న భావన కలిగేలాగా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు ఎన్నో దేశాలను కొత్త ఆలోచనల వైపు పరుగులు పెట్టిస్తోంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోంది అంటే, ప్రపంచంలో అమెరికాకు అత్యంత ఇష్టమైన దేశంగా ఇజ్రాయిల్ చలామణిలో ఉంటుంది. ఇజ్రాయిల్కు కష్టం కలిగితే అమెరికా కన్నీరు పెట్టుకుంటుంది. ఇజ్రాయిల్ అంటే అమెరికాకు అంత ప్రేమ ఉంది మరి. ఎందుకంటే లేని దేశాన్ని సృష్టించి ఇజ్రాయిల్ కోసం అమెరికా భూమి ఆకాశాన్ని ఏకం చేస్తూ విదేశాంగ విధానాన్ని రూపొందించింది. ఇజ్రాయిల్కు కావలసిన టెక్నాలజీని అందించింది. ఇజ్రాయిల్కు కావలసిన సైన్యాన్ని అందించింది. రక్షణ సహకారాన్ని కూడా అందించింది. ఇజ్రాయిల్ను ఒక శక్తిగా ప్రపంచంలో ఒక సంపన్న దేశంగా నిలబెట్టింది. ఒకటేంటి, ఇజ్రాయిల్కు కావలసిన ఎవ్రీథింగ్ సమకూర్చింది. తినేందుకు తిండిలేని ఇజ్రాయిల్ను ఒకచోట చేర్చి దానికి ఒక దేశ హోదాను అందించింది. ఇష్టమైన వాళ్లకు కంచాల్లో, ఇష్టంలేని వాళ్లకు ఆకుల్లో ఎలా పెడతారు అని మనం చెప్పుకుంటామే, అదేవిధంగా తమకు ఇష్టమైన ప్రీతిపాత్రమైన ఇజ్రాయెల్ కోసం అమెరికా చరిత్రను తిరగరాసింది. నాడు ఇజ్రాయెల్ కోసం చరిత్ర తిరగరాసిన అమెరికా ఇప్పుడు పైసల కోసం రష్యా చిత్రాన్ని తిరగరాస్తోంది. యుక్రెయిన్పై దండయాత్ర చేసిన తర్వాత రష్యా ఏకంగా మారిపోయింది. రష్యాను పూర్తిగా కంట్రోల్ చేసేందుకు అమెరికా విశ్వ ప్రయత్నం చేసింది. యూరోపియన్ దేశాలతో కలిసి రష్యాను దెబ్బకొట్టేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు అగ్రరాజ్యం చేసేసింది. ఇదంతా గతం. కానీ వర్తమానం మరోలా కనిపిస్తోంది అమెరికాకు. సహజ వనరులకు స్వర్గధామంలాగా నిలిచిన రష్యా, అమెరికా, యూరప్ దేశాల కుట్రలను ఛేదించి నిలబడటమే. ఇప్పుడు అందరి చూపు మాజీ సోవియట్ దేశంపై పడుతోంది. అమెరికాలో పాలకులు మారటంతో అక్కడ నిర్ణయాలు ఒక్కొక్కటిగా మారిపోతున్నాయి. ట్రంప్ కొత్త నిర్ణయాలు రష్యాను ఊపిరి పీల్చుకునేలా చేస్తున్నాయి. మొన్నటి వరకు ఉన్న ఆలోచనలను పక్కన పెట్టి రష్యాతో చెలిమి సాగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. అయితే ఈ చెలిమికి కేవలం పైసలు మాత్రమే కారణమని వేరే చెప్పాల్సిన పనిలేదు. పైసలతో అమెరికాను నిలబెట్టి తర్వాత రష్యాను తమకు అనుకూలంగా వాడుకోవాలని చేస్తున్న ఈ రాక్షస క్రీడలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అనేది కాలమే నిర్ణయించాలి. అమెరికా నాడు ఇజ్రాయెల్ విషయంలో ప్రేమ, మతం పట్ల ఉన్న విశ్వాసం కారణమైతే ఇప్పుడు రష్యా విషయంలో తన స్వీయ లాభం స్పష్టంగా కనిపిస్తోంది. అంతిమంగా చెప్పాల్సి వచ్చిందేంటంటే, అమెరికాకు ఇజ్రాయెల్, రష్యాపైన ఒకే రకమైన భావన ఉంది అన్నది. మూడు దేశాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రపంచాన్ని బలిపీఠంపై ఎక్కిస్తాయా? అందరం బావుండాలి, అందులో మనమూ ఉండాలని కోరుకుందాం. ఇక మిగతా సంగతంటారా, కాలమే తేల్చాలి.